ఇటుక కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఆనకట్టపై విచారణ నిర్వహించిన కమిషన్ నివేదికను జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ సమర్పించింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూసినా మీకు ఈ నివేదికను నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేశారు. 2024 మార్చి 14న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయ కమిషన్ ఏర్పాటు చేసింది. అదే కమిషన్ మొత్తం 15 నెలల పాటు విచారణ నిర్వహించింది. ఇందులో మేడిగడ్డ, అన్నారం, సుందిల ప్రాజెక్టులపై సంబంధించిన అంశాలపై లోతుగా పరిశీలనలు చేపట్టింది. అయితే ఈ కాలంలో మొత్తంగా 115 మందిని కమిషన్ విచారించింది. వారి నుంచి సాక్ష్యాలు సేకరించి రికార్డు చేసింది. నివేదికను అందించిన అనంతరం రాహుల్ బొజ్జా నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతకుమారి రామకృష్ణరావులకు అందించారు. ఇటుక కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఆనకట్టలపై విచారణ నిర్వహించిన కమిషన్ నివేదికను జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ సమర్పించింది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, ఎలాంటి 3 ప్రధాన అంశాలు కూడా నివేదికను సమర్పించినట్టు తెలుస్తోంది. ఈ 3 ప్రధాన అంశాలేంటి? వీటిని ఏ విధంగా ఇటు ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది? దీన్ని ఉద్దేశించి తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ ఈరోజు తన నివేదికను అందించింది. వరుణ్, ముఖ్యంగా ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలు కుంగుబాటు అయిన నేపథ్యంలో 2024 మార్చి 14న ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి సుమారు 7 సార్లు కూడా ఈ కమిషన్ గడువునైతే ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది. ఈరోజు తుది నివేదికను 2 షీల్డ్ కవర్లలో కూడా ఏదైతే నీటిపారుదల శాఖ ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు కొద్దిసేపటి క్రితం పీసీ ఘోష్ అందించారు. ఆ రిపోర్టును కూడా షీల్డ్ కవర్లో అందించిన నేపథ్యంలో ప్రభుత్వ సిఎస్ రామకృష్ణరావుకు అందిస్తామని కూడా రాహుల్ బొజ్జా తెలపడం జరిగింది. ముఖ్యంగా ప్రాజెక్టుకు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే తెలంగాణ వరప్రదాయినిగా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తూ వచ్చింది. గత 10 ఏళ్ల పాలనలో సుమారు 1 కోటి ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీటి అందించడంతో పాటు తాగునీటి అవసరాలను కూడా తీరుస్తుంది అంటూ బీఆర్ఎస్ పెద్దలు చెప్తూ వచ్చారు. దీనికి సంబంధించి మేడిగడ్డ వద్ద బ్యారేజీ కుంగిపోయిన నేపథ్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కమిషన్ మేడిగడ్డ, సుందీర్ల అట్లాగే ఇతర ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్లో లేకున్నా కూడా ప్రదేశాలను ఎందుకు మార్చారు, ప్రాజెక్టులు రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించి అట్లాగే ఆర్థిక నిధులకు సంబంధించినటువంటి అంశంలో కూడా క్యాబినెట్ అనుమతి ఉందా లేదా అనే అంశాలను కూడా తీసుకోవడం జరిగింది. నిర్మాణ లోపాలకు సంబంధించి కూడా ఈ కమిషన్ అయితే ఇంజనీరింగ్ అధికారులను కూడా ప్రశ్నించడం జరిగింది. సుమారు 119 మంది ప్రభుత్వ ఇంజనీర్లు అట్లాగే ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లతో పాటు కేటీఆర్ అప్పటి మంత్రులుగా పనిచేసినటువంటి సీఎం కేసీఆర్తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అట్లాగే ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ను కూడా ఆ ప్రశ్నలను అడగడం జరిగింది. సుమారు 2 షీల్డ్ కవర్లలో అందించినటువంటి సుమారు 1000 పేజీలకు సంబంధించినటువంటి నివేదికను కూడా ఘోష్ కమిషన్ ఈరోజు అయితే ప్రిన్సిపల్ సెక్రటరీకి అందించడం జరిగింది. ఆయన ద్వారా ప్రభుత్వ సిఎస్ కూడా చేర్చడం అట్లాగే ప్రభుత్వం ముందు కూడా ఈ అంశం వచ్చేటువంటి ఉంది. దీన్ని నెక్స్ట్ జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి కాళేశ్వరం రిపోర్టుపై కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్చించి అసెంబ్లీలో చర్చించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఇంజనీరింగ్ అధికారులతో పాటు ఐఏఎస్లు క్యాబినెట్ అనుమతి లేనప్పటికీ బడ్జెట్ నిధులకు సంబంధించి కానీ డిపిఆర్లో పేర్కొనని రమేష్ అయితే ప్రధానంగా 3 అంశాలు, ఏదైతే నిర్వహణ లోపం, ఆర్థిక అంశాలు, అదేవిధంగా డిజైన్ లోపం. సో ఈ 3 అంశాలని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? దీని మీద మీరు చెప్పినట్లుగా అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన ఇప్పుడే తెలిసింది కేసీఆర్తో ఇటు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో చర్చలో ఫామ్ హౌస్లో కలిసినట్టు తెలుస్తోంది. సో ఈ విషయం మీద కూడా వాళ్ళు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలను కనిపిస్తూ ఉందా? బీఆర్ఎస్ పార్టీ వాదన అసలు పూర్తిగా దీని మీద ఏంటి అసలు?
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ ముందుగా పేర్కొన్నటువంటి డిపిఆర్కు క్యాబినెట్ అనుమతి లేకుండానే ఈ ప్రాజెక్టు నిర్మించారు అనేది కాంగ్రెస్ ముందు నుంచి ఆరోపిస్తూ వస్తుంది. దీనికి సంబంధించినటువంటి అధికారికంగా అప్పట్లో పనిచేసినటువంటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఉన్నారు. వారి నుంచి కూడా ఈ నివేదికను కోరడం జరిగింది. సేమ్ టైం సిఎస్ రామకృష్ణారావు కూడా గతంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉండేవారు. ఆయన కూడా ఆ ప్రభుత్వ పరంగా ఉన్న నేపథ్యంలో క్యాబినెట్ అప్పుడు జరిగినటువంటి క్యాబినెట్ మినిట్స్ రికార్డును కూడా ఘోష్ కమిషన్ అఫీషియల్గా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి డిపిఆర్ ప్రాజెక్టులో చేంజ్ చేయడంతో పాటు మెయింటెనెన్స్ లోపాల కారణంగానే ఈ బ్యారేజీలు అయితే కుంగిపోయినట్టుగా కూడా ఘోష్ కమిషన్ గుర్తించింది. అట్లాగే క్యాబినెట్ అనుమతులు లేకపోయినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టును ఏ విధంగా ప్రపోజల్ చేయడం నిర్మించాలి అనే అంశంపై కూడా ఘోష్ కమిషన్ ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించడం జరిగింది. ఏదైతే రెండవసారి ప్రాజెక్టు రీడిజైనింగ్ మార్పులో భాగంగానే క్యాబినెట్ ముందుకు వచ్చిందనే విధంగా కూడా ప్రస్తుత ప్రభుత్వం తన నివేదికలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆర్థిక నిధులకు సంబంధించి డిపిఆర్కి సంబంధించి కానీ ప్రభుత్వం క్యాబినెట్ అనుమతి లేకపోయినప్పటికీ నిధుల విడుదల అంశానికి సంబంధించి ఏదైతే లెటర్ కాన్వర్సేషన్ జరుగుతుందో ప్రభుత్వాలకు సంబంధించి రెండు డిపార్ట్మెంట్ల మధ్య కూడా వాటి రిపోర్టును కూడా కాళేశ్వరం కమిషన్ అయితే ఈ విచారణలో కోరింది. ఆ రిపోర్ట్ అంతా కూడా కన్క్లూడ్ చేసి ఇంజనీరింగ్ అధికారులు అట్లాగే ఫైనాన్స్ సెక్రటరీలుగా పనిచేసిన వారు అట్లాగే ప్రభుత్వం కూడా తనకు ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి అప్పుడు కేవలం 3 మంత్రులుగా కేంద్రంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ముందుకెళ్ళినట్టుగా ఘోష్ కమిషన్ చెప్తోంది. దానికి సంబంధించి క్యాబినెట్ అనుమతులు లేకపోయినప్పటికీ ఈ ప్రాజెక్టు డిపిఆర్ను సిద్ధం చేయడం అట్లాగే నిధుల విడుదల చేసినటువంటి అంశాలను కూడా రికార్డెడ్ ఎవిడెన్స్గా ప్రభుత్వం నుంచి తీసుకున్న నేపథ్యంలో ఈ రిపోర్టుకు సంబంధించి క్యాబినెట్తో చర్చించడం అట్లాగే అవసరమైతే అసెంబ్లీకి కూడా ప్రభుత్వం తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.